మా నందిని సాగర్, మా నందిని నా వాయిస్ వస్తుందమ్మా? రైట్. రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్, వెయిట్ ఏ సెకండ్. రైట్ అమ్మ, మీ అందరికి నేను వాట్సాప్లో రైట్ ఆ గ్రూప్లో రైట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తామ్మా. రైట్, ఫస్ట్ వీడియోస్ మనం డెమో చెప్పుకున్న వీడియోస్ మిస్ అయినట్టున్నాయి. రైట్, మిగతా వీడియోస్ మొత్తం ఉన్నాయమ్మా. రైట్, 1 సెకండ్. ఓకే, వెయిట్ 1 సెకండ్. రైట్ అమ్మా, ఇవి అందరికి సిస్టమ్స్ ఉన్నాయండి? సిస్టమ్స్ ఉన్నాయమ్మా అందరికి? రైట్, సిస్టమ్స్ ఉన్నాయి కదా? రైట్, సిస్టంలో గూగుల్లోకి వెళ్ళేసి రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. గూగుల్లోకి వెళ్తే రైట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. క్రోమ్లో విన్రార్ డౌన్లోడ్ అని కొట్టండి అమ్మా. రైట్, ఆ విన్రార్ డౌన్లోడ్ అని కొడితే రైట్ ర్యార్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. రైట్, ర్యార్ ఫైల్ తర్వాత చేయండి అమ్మా. రైట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు రైట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామా. రైట్, అది ఎలా డౌన్లోడ్ చేయాలి, వీడియోస్ ఎలా చూడాలి అనేది రైట్ ఓన్లీ సిస్టంలో మాత్రమే, ఓన్లీ ల్యాప్టాప్స్లో మాత్రం వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి. రైట్, వేరే దాంట్లో రైట్ ఫోన్స్లో అక్కడ ఓపెన్ అవ్వమ్మా. రైట్, ఆ విన్ ర్యార్ ఫైల్ అనేది ఉండాలి. రైట్, ర్యార్ ఫైల్ ఉన్నప్పుడు మాత్రం, ర్యార్ ఫైల్ ఉంటే మాత్రమే అది ఓపెన్ అయిద్దమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ నెట్వర్క్ స్లో ఉన్నట్టుందమ్మా. రైట్, మన క్లాస్కి అయితే సరిపోద్ది. ఓకే, నో ఇష్యూ. రైట్, వెయిట్ చేయండి 1 సెకండ్. రైట్, వచ్చింది. రైట్, ఓకే. నెట్వర్క్ ఇష్యూ ఉందమ్మా. నేను తర్వాత ల్యాన్ కనెక్షన్ చేసుకొని మీకు నేను వీడియోస్ అనేది సెండ్ చేస్తా. వెయిట్ ఏ మినిట్. డౌన్లోడ్. రైట్, ఓకే. సి రైట్, ఓకేనమ్మా. రైట్, మనం బిట్ వైజ్ ఆపరేటర్స్కి జంప్ అయిపోయినాం కదమ్మా. ఎస్ఆర్ను రైట్, బిట్ వైజ్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? బిట్ వైజ్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? బిట్ వైజ్ ఆపరేటర్స్ 6 types. రైట్, ఫస్ట్ వన్ bitwise and second one is bitwise, or third one bitwise, XR fourth one bitwise, not or complement sixth one, left shift seventh one is, sorry, sixth one, right shift amma. First one is bitwise and bitwise or bitwise XR, right, bitwise not or bitwise complement. Now bitwise left shift, bitwise రైట్ షిఫ్ట్ అమ్మ. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, అవన్నీ మనకు రావాలంటే రైట్ ఫస్ట్ మనకి ఈ 8 పాయింట్స్ అనేది రావాలమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, రైట్ మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షార్ట్ కట్ వే కూడా ఉందమ్మా. రైట్, ఆ షార్ట్ కట్ వే కూడా మీకు నేను డిస్కస్ చేస్తా. వెయిట్ చేయండి అమ్మా 1 సెకండ్. ఐ ఓపెన్ పెయింట్. రైట్, పెయింట్ ఓపెన్ చేస్తున్నామా. జాగ్రత్తగా గమనించండి. సి వెయిట్ 1 సెకండ్. సైజ్ పెన్ కలర్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సి హియర్ ఐ వాంట్, దిస్ ఈజ్ కాంప్లిమెంటరీ ఆపరేటర్ అమ్మ. రైటా, ఈ సింబల్ ని మనం కాంప్లిమెంటరీ ఆపరేటర్ అంటాం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది అర్థమైతే మాత్రమే మనకు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనేది అర్థమవుతుంది. రైట్, జాగ్రత్తగా గమనించండి. మీకు ఒకవేళ ఈ టాపిక్ అనేది అర్థం అవ్వకపోతే, రైట్, ఈ టాపిక్ అనేది అర్థం అవ్వకపోతే రైట్ మళ్ళీ మళ్ళీ చెప్పమన్నా కూడా చెప్పడానికి నేను రెడీ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
ఒకటికి 2 టైమ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తామా. నో ప్రాబ్లమ్. రైటా? ఇదిప్పుడు జాగ్రత్తగా గమనించండమ్మా. ఇది పాజిటివ్ 4 లేకపోతే కాంప్లిమెంటరీ 4 అమ్మా? కాంప్లిమెంటరీ 4 రైటా? మనం కాంప్లిమెంటరీ 4 కనుక్కునే దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ 4కి కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బిట్ వైజ్ ఆపరేటర్ అంటే మనకు బిట్ బై బిట్, బిట్ బై బిట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది జరుగుద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాక్ట్స్ యాజ్ సైన్ బిట్ అమ్మా. రైట్? ద మోస్ట్ సిగ్నిఫికెంట్ bit acts as sign bit. Now second one in sign bit. In sign bit జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. in sign bit 0 means positive, 1 means negative. రైట్? ఇక్కడ 4 అనేది పాజిటివ్ నెంబరా నెగటివ్ నెంబర్ అమ్మా? 4 అనేది పాజిటివ్ నెంబరా నెగటివ్ నెంబరా? పాజిటివ్ మీన్స్ 0 ఆర్ 1? పాజిటివ్ మీన్స్ 0 ఆర్ 1? జీరో అమ్మ. రైటా? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0 మీన్స్ పాజిటివ్, 1 మీన్స్ నెగటివ్. రైట్? దిస్ ఈజ్ ఎ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ మీన్స్ 0 అమ్మ. రైటా? దిస్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అమ్మా. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ బిట్ అమ్మ. ఇక్కడ నేను చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? లెఫ్ట్ సైడ్ బిట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బిట్, దిస్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అకార్డింగ్ టు ఇప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఎంతమ్మా? ఇప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఎంత? 64 బిట్ అండి. రైటా? ఇంతకు ముందు మనం యూజ్ చేసిన బిట్ ఈస్ 32 బిట్. ఇప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఈస్ 64 బిట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు 64 బిట్ కన్వర్జేషన్ ఆల్రెడీ 1 బిట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద మెమరీ. ఆల్రెడీ 1 బిట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద మెమరీ. రైటా? మనకి ఇంకా మిగతా ఎన్ని బిట్స్ ఉంటాయమ్మా? 64 బిట్స్ లో ఒక బిట్ అనేది ఆల్రెడీ మెమరీలోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా ఎన్ని బిట్స్ ఉంటాయో మనకి చెప్పాలి. హౌ మెనీ బిట్స్ అవైలబుల్? ఎన్నమ్మా? ఎన్ని బిట్స్ చెప్పాలమ్మా? హౌ మెనీ బిట్స్ అవైలబుల్? 60. మా స్నేహ, నందిని, సాయి, సూర్య. హౌ మెనీ బిట్స్ అవైలబుల్? అకార్డింగ్ టు 64 బిట్ కన్వర్జేషన్ 1 బిట్ ఈస్ ఆల్రెడీ ఎంటర్డ్. రైట్? మిగతా ఎన్ని బిట్స్ ఉంటాయో 64లో ఒక బిట్ అనేది వెళ్ళిపోతే 63 బిట్స్ ఉంటాయి కదండీ! రైట్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ 0 అనేది పాజిటివ్, నెగెటివ్ అమ్మ. 0 అనేది 0 మీన్స్ పాజిటివ్ ఆర్ నెగెటివ్? 0 మీన్స్ పాజిటివ్. రైట్? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ బిట్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ విల్ డైరెక్ట్లీ లొకేటెడ్ ఇన్ ద మెమరీ అమ్మ. రైటా? మిగతా రిమైనింగ్ 63 బిట్స్ మొత్తం మిగతా రిమైనింగ్ 63 బిట్స్ మొత్తం జాగ్రత్తగా గమనించడమ్మా. మిగతా 63 బిట్స్, రిమైనింగ్ 63 బిట్స్ మొత్తం మెమరీలోకి జంప్ అయిపోతాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 0 4 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? 10 అమ్మ. రైటా? ఈ 100తో కలిపే 64 బిట్స్ అమ్మ. రైటా? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాక్ట్స్ యాజ్ సైన్ బిట్. సిగ్నిఫికెంట్ బిట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ బిట్. దిస్ ఈజ్ ఎ లెఫ్ట్ సైడ్ బిట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్? దిస్ ఈజ్ ఎ పాజిటివ్ నెంబర్. 4 మీన్స్ పాజిటివ్. పాజిటివ్ మీన్స్ 0. 0
మీన్స్ పాజిటివ్. ఒక్క నంబర్ అనేది ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందమ్మా. ఇంకా మనకు 63 బిట్స్ ఉంటాయి. రిమైనింగ్ బిట్స్ మొత్తం పాజిటివ్ నంబర్స్ విల్ డైరెక్ట్‌లీ లొకేటెడ్ ఇన్ ద మెమరీ విత్ 4 యొక్క బైనరీ వాల్యూ అనేది మనం లాస్ట్‌లో రాసేస్తామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పాజిటివ్ 4 కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం కాంప్లిమెంటర్ ఆఫ్ 4 యొక్క వాల్యూ కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటర్ ఆఫ్ 4 కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ అంటేనే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0 అమ్మ. గుర్తుపెట్టుకోవాలి. కాంప్లిమెంటరీ అంటేనే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0. ఇక్కడ 0 మీన్స్ హౌ మచ్ అమ్మ చెప్పాలి. 0 మీన్స్ హౌ మచ్ ఇన్ కాంప్లిమెంటరీ? 1. ఇక్కడ 0 మీన్స్ 1. ఇక్కడ 0 మీన్స్ 1. ఇక్కడ 0 మీన్స్ 1. తర్వాత ఇక్కడ మొత్తం 0, 0, 0, 0 అని రాయలేక జస్ట్ డాట్ డాట్ డాట్స్ పెట్టినమ్మా. నో ప్రాబ్లమ్. ఇక్కడ 0 మీన్స్ హౌ మచ్ అమ్మ? 0 మీన్స్ హౌ మచ్? 1. ఇక్కడ 1 మీన్స్ 0, 0 మీన్స్ 1, 0 మీన్స్ 1 అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఇక్కడ ఇప్పుడు చెప్పండమ్మా. 1 అనేది మనకిక్కడ పాజిటివా లేకపోతే నెగెటివ్ అమ్మా? నెగెటివ్. వెరీ గుడ్. రైటా? 0 మీన్స్ పాజిటివ్, 1 మీన్స్ నెగెటివ్ అమ్మా. రైటా? మన రిక్వైర్మెంట్ ఈజ్ పాజిటివ్ 4 కదమ్మా మన రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటి? కాంప్లిమెంటరీ ఆఫ్ 4. ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ ఆఫ్ 4 లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇన్ ద సైన్ బిట్ ఫస్ట్ వాల్యూ ఈజ్ పాజిటివ్ బికాస్ ఆఫ్ సారీ అమ్మ. పాజిటివ్ నెగటివ్ ఫస్ట్ వాల్యూ? ఫస్ట్ వాల్యూ పాజిటివ్ నెగటివా? నెగెటివ్. రైట్. మన రిక్వైర్మెంట్ అనేది కాంప్లిమెంటరీ ఆఫ్ 4 బట్ నాట్ పాజిటివ్ ఆఫ్ 4. ఇన్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 ఫస్ట్ వాల్యూ మనకు నెగెటివ్ వచ్చింది కాబట్టి మన అవుట్పుట్ కూడా నెగెటివ్ లోనే వస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన అవుట్పుట్ కూడా నెగెటివ్ లోనే వస్తది. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఈజ్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 నాట్ పాజిటివ్ ఆఫ్ 4. కాంప్లిమెంటరీ ఆఫ్ 4 లో మనకి ఫస్ట్ వాల్యూ నెగెటివ్ వచ్చింది కాబట్టి అవర్ అవుట్పుట్ ఆల్సో నెగెటివ్. రైట్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్? నెగెటివ్ వాల్యూస్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ చెప్పాలమ్మా. ఎంతవరకు గుర్తుంది? నెగెటివ్ వాల్యూస్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్ అమ్మ. రైటా? రిమైనింగ్ నెగటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్. రైటా? ఎప్పుడు మనకి 2's కాంప్లిమెంట్ లో ఉన్న వాల్యూస్ మొత్తం ఒక సైడ్ కి రాసుకుందాము. 1, 1, 1, 1. రైట్? ఇక్కడ 1, 0, 1, 1 అమ్మ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక్కడ ఫస్ట్ వాల్యూ అనేది నెగెటివ్. రైటా? ఈ వాల్యూ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇది మనం తీసుకోకూడదు. రిమైనింగ్ బిట్స్ మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ బిట్స్ నెగెటివ్ బిట్స్. 1 మీన్స్ నెగెటివ్. రిమైనింగ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్ అమ్మా. రైటా? నౌ సెకండ్ వన్. బిఫోర్ వి ఫైండ్ 2's కాంప్లిమెంట్ ఫస్ట్ we convert firstly we convert ones కాంప్లిమెంట్ అమ్మ. రైటా? ఫస్ట్ మనం ఈ 2's కాంప్లిమెంటరీ వన్స్ కాంప్లిమెంట్ లే కన్వర్ట్ చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 2's కాంప్లిమెంట్ మనం వన్స్ కాంప్లిమెంట్ లే కన్వర్ట్ చేయాలి. ఎక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్ వన్స్ కాంప్లిమెంట్ అంటేనే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0 అమ్మ. రైటా? వన్స్ కాంప్లిమెంట్ అంటేనే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0. ఎప్పుడు మనకి వాల్యూ మొత్తం 2's కాంప్లిమెంట్ లో ఉందమ్మా. రైటా? ఈ 2's కాంప్లిమెంట్ వాల్యూస్ మొత్తాన్ని మనం ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ కన్వర్ట్ చేయాలమ్మా. రైటా? ఇన్ వన్స్ కాంప్లిమెంట్ 1 మీన్స్ హౌ మచ్? 1 మీన్స్ హౌ మచ్ అమ్మా? 1 మీన్స్ హౌ మచ్?
జీరో. ఎక్కడ గూడా 1 మీన్స్ జీరో. ఎక్కడ గూడా 1 మీన్స్ జీరో. రైట్ నౌ నెక్స్ట్ వన్. 1 మీన్స్ జీరో. జీరో మీన్స్ 1. 1 మీన్స్ జీరో. 1 మీన్స్ జీరో. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకి రైటా ఎక్కడ మనం 2's కాంప్లిమెంట్‌లో ఉన్న వాల్యూస్‌ని 1's కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేసేసినామా రైటా? 2's కాంప్లిమెంట్‌లో ఉన్న డేటాని 1's కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేసేసినాం. ఎప్పుడు మనకి 2's కాంప్లిమెంట్‌తో పని లేదమ్మా రైటా? ఎప్పుడు మనం 2's కాంప్లిమెంట్ మళ్ళీ కనుక్కోవాలమ్మా రైటా? కన్వర్ట్ చేసిన తర్వాత 1's కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ వి ఫైండ్ 2's కాంప్లిమెంట్ అమ్మా. హౌ టు ఫైండ్ 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్‌కి +1 అనేది యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ అవుట్‌పుట్ వస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 1's కాంప్లిమెంటేనమ్మా. యెస్ ఆర్ నో? ఇది మొత్తం 1's కాంప్లిమెంటేనా? 1's కాంప్లిమెంట్ కాదమ్మా. యెస్ ఆర్ నో? ఇది 1's కాంప్లిమెంటే కాదమ్మా? ఇది 1's కాంప్లిమెంటే కాదా? ఇది 1's కాంప్లిమెంట్ అమ్మ రైటా? 2's కాంప్లిమెంట్‌ని నేను 1's కాంప్లిమెంట్ కన్వర్ట్ చేస్తే ఈ 2's కాంప్లిమెంట్ డేటా మొత్తం 1's కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ అయ్యి ఇప్పుడు 1's కాంప్లిమెంట్‌లో స్టోర్ అయిపోయిందమ్మా డేటా మొత్తం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇది మొత్తం 1's కాంప్లిమెంట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1's కాంప్లిమెంట్ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మనం ఈ 1's కాంప్లిమెంట్‌కి +1 అనేది యాడ్ చేస్తే మన అవుట్‌పుట్ అనేది వచ్చేస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తు 0 + 1 ఎంతమ్మా? 0 + 1 ఎంత? 1. ఎక్కడ 0 ఆటోమేటిక్ 0 వచ్చేస్తదమ్మా. ఎక్కడ 1 ఆటోమేటిక్ 1 వచ్చేస్తది. ఎక్కడ 0 ఆటోమేటిక్ 0 వచ్చేస్తది. నౌ నెక్స్ట్ వన్. ఎక్కడ 0, 0, 0 అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ఇక్కడ మనకు 101 వచ్చిందమ్మా. 101 దేని యొక్క బైనరీ వాల్యూ అమ్మ? 101 5 యొక్క బైనరీ వాల్యూ. రైటా 101 అనేది 5 యొక్క బైనరీ వాల్యూ అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనకు కాంప్లిమెంటరీ ఆఫ్ 4లో సైన్ బిట్ మనకు ఫస్ట్ బిట్ కాంప్లిమెంటరీ ఆపరేటర్ సారీ అమ్మా. ఫస్ట్ బిట్ మనకు పాజిటివ్ బిట్ వచ్చిందా నెగటివ్ వచ్చిందమ్మా? వాల్యూ పాజిటివ్ వచ్చిందా నెగటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చింది కాబట్టి అవర్ అవుట్‌పుట్ ఆల్సో నెగెటివ్ అమ్మా. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీఎండి సిడి డెస్క్‌టాప్ పీవై టెస్ట్ డాట్ పీవై రైట్ -5 వచ్చిందమ్మా. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వెయిట్ అండ్ సీ. రైట్ ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామ్మా. ఓకేనా? మీ అండర్‌స్టాండింగ్ పర్పస్ కోసం ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామ్మా. జాగ్రత్తగా గమనించండి. మనకు రిక్వైర్మెంట్ ఈజ్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 రైటా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 కనుక్కునే ముందు రైటా ఫస్ట్ మనం పాజిటివ్ ఆఫ్ 4 యొక్క వాల్యూ కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ ఆఫ్ 4 కనుక్కునే ముందు ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఆఫ్ 4 యొక్క వాల్యూ సారీ అమ్మా పాజిటివ్ ఆఫ్ 4 యొక్క వాల్యూ కనుక్కోవాలి. రైటా? ఎంత సైన్ బిట్ పాజిటివ్ మీన్స్ 0, నెగటివ్ మీన్స్ 1. 4 ఈజ్ పాజిటివ్ నెంబర్. పాజిటివ్ వాల్యూ మీన్స్ 0 అకార్డింగ్ టు 64 బిట్ కన్వర్జేషన్ 1 బిట్ ఈజ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ ద మెమరీ. మనకు ఒక బిట్ అనేది ఆల్రెడీ మెమరీలోకి ఎంటర్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా మిగతా 63 బిట్స్ ఉంటాయమ్మా. మిగతా 63 బిట్స్ లో మొత్తం మనకు ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ నెంబర్ విల్ డైరెక్ట్లీ లొకేటెడ్ ఇన్ ద
మెమరీ డైరెక్ట్‌గా మెమరీలోకి అలొకేట్ అయిపోతాయమ్మా. నౌ ఇన్ ద లాస్ట్‌లో రైట్ 4 యొక్క బైనరీ వాల్యూ 100 రాసేస్తున్నా. 100 రాసేసుకుంటున్నామ్మా. రైట్ 100తో కలిపే మనకి 100తో కలిపే రైట్ 64 బిట్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం పాజిటివ్ 4 కనుక్కున్న తర్వాత మనం కాంప్లిమెంటరీ ఆఫ్ 4 కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ అంటేనే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0. రైట్ ఇక్కడ 0 మీన్స్ 1, 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 1 మీన్స్ 0, 0 మీన్స్ 1, 0 మీన్స్ 1 అమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 1 అనేది నెగటివ్ నెంబర్ అమ్మ. 1 అనేది నెగటివ్ నెంబర్. రైట్ అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ కాంప్లిమెంటరీ ఆఫ్ 4, నాట్ ఏ పాజిటివ్ 4. కాబట్టి కాంప్లిమెంటరీ ఆపరేటర్లో కాంప్లిమెంటరీ ఆపరేటర్లో ఫస్ట్ బిట్ అనేది మనకు పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్ ఉంది కాబట్టి రైట్ మన అవుట్పుట్ కూడా నెగటివ్ లోనే వస్తామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సీ ద సినిమా. నౌ నెగటివ్ బిట్స్ అమ్మా. నెగటివ్ బిట్స్ will directly jump into 2's complement and right negative bits will jump into directly 2's complement. జాగ్రత్తగా గమనించడమ్మా. 2's complement జంప్ అయిపోతాయి. నౌ 2's complement కనుక్కునే దానికంటే ముందు ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చిన 2's complement ని 1's complement లే కన్వర్ట్ చేయాలమ్మా. రైట్ కాంప్లిమెంట్ అంటేనే మనకు 0 మీన్స్ 1, 1 మీన్స్ 0. రైట్ 1 మీన్స్ 0, 1 means 0, 1 means 0, right 1 means 0, 0 means 1, 1 means 0, 1 means 0 అమ్మ. రైట్ ఇక్కడ ఉన్న ఈ 2's కాంప్లిమెంట్ డేటా మొత్తాన్ని రైట్ వన్స్ కాంప్లిమెంట్ కన్వర్ట్ చేసేసినమ్మా. కన్వర్ట్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం కన్వర్ట్ అయిపోయిందమ్మా వన్స్ కాంప్లిమెంట్ లేకి. రైట్ కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్ అనేది కనుక్కోవాలి. హౌ టు ఫైండ్ 2's కాంప్లిమెంట్ మీన్స్ వన్స్ కాంప్లిమెంట్ కి +1 అనేది యాడ్ చేస్తే రైట్ మనకు 2's కాంప్లిమెంట్ డేటా అనేది వచ్చేస్తామా. 0 + 1 ఈజ్ 1. ఇక్కడ 0 మీన్స్ 0, ఇక్కడ 1, ఇక్కడ 0. రైట్ ఇక్కడ 0, 0, 0 అమ్మ. రైట్ ఇక్కడ మన అవుట్పుట్ ఈజ్ 101. 101 ఈజ్ 5 యొక్క బైనరీ వాల్యూ ఈజ్ 101. ఇక్కడ మన కాంప్లిమెంటరీ ఆపరేటర్ ఆఫ్ 4 లో ఫస్ట్ వాల్యూ మనకు నెగిటివ్ వచ్చింది కాబట్టి అవర్ అవుట్పుట్ ఆల్సో నెగిటివ్ అమ్మ. రైట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అర్థమైందమ్మా. అవుట్పుట్ ఎలా వచ్చింది అర్థమైందా. రెస్పాండ్ అవ్వండమ్మా. రైట్ స్నేహ, మా నందిని సాగర్. రైట్ రైట్ క్లియర్. రైట్ ఓకే. ఇందులో క్వశ్చన్లు అడుగుతా చెప్పండమ్మా. రైటా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే లెఫ్ట్ సైడ్ బిట్, రైట్ సైడ్ బిట్ అమ్మా. లెఫ్ట్ సైడ్ బిట్. రైట్ చెప్పడానికి ట్రై చేయాలి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ సైన్ బిట్. 0 మీన్స్ వాట్. 0 మీన్స్ ఇన్ సైన్ బిట్. 0 మీన్స్ పాజిటివ్. రైట్ వెరీ గుడ్. 1 మీన్స్ నెగటివ్. వెరీ గుడ్. రైట్ పాజిటివ్ వాల్యూస్ మొత్తం ఏమైతే అమ్మ డైరెక్ట్ గా లొకేట్ ద మెమరీ. వెరీ గుడ్. నెగటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్. వెరీ గుడ్. రైట్ మనం 2's కాంప్లిమెంట్ కనుక్కునే దానికంటే ముందు మనం ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలమ్మా. 1's కాంప్లిమెంట్ కన్వర్ట్ చేయాలి. రైట్ కాంప్లిమెంటరీ అంటే 0 మీన్స్ 1, 1 మీన్స్ 0. రైట్ 1's కాంప్లిమెంట్ కన్వర్ట్ చేసిన తర్వాత రైట్ 2's కాంప్లిమెంట్. హౌ టు ఫైండ్ 2's కాంప్లిమెంట్. 1's కాంప్లిమెంట్ +1. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ జాగ్రత్తగా గమనించండి. వెరీ గుడ్ అండి. 3 మెంబర్స్ వెరీ గుడ్. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి రైట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీకు షార్ట్ కట్ వే చెప్పాలా లేకపోతే వేరేది ఎక్స్ప్లెయిన్ చేయాలా. యువర్ విష్. షార్ట్ కట్ వే చెప్పాలా వేరే ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. స్నేహ, నందిని, సాయి సూర్య.
షార్ట్ కట్ అది వేరే ఉంటది. ఇప్పుడు నేను అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. నౌ దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. కొండ గుర్తుంటది. కొండ గుర్తు. మన గుడ్డి గుర్తు అంటాం గదా! కొండ గుర్తుంటది. రైట్ చెప్పాలమ్మా? రైట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీకు నేను ఆ కొండ గుర్తులు జెప్తే అవే ఫాలో అవుతారమ్మా. ఇది మర్చిపోతారు. రైటా? ఇది మర్చిపోతారు. అందుకని ఎండ్ ఆఫ్ ది క్లాస్ చెప్తా. నో ప్రాబ్లమ్ రైట్. కొండ గుర్తు ఎండ్ ఆఫ్ ది క్లాస్ చెప్తామ్మా. ఈరోజే రైటా? ఎండ్ ఆఫ్ ది క్లాస్‌లో డిస్కస్ చేస్తా. రైట్. వెయిట్ చేయండమ్మా. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండమ్మా. మీరసలు ప్రాక్టీస్ చేస్తుర్రమ్మా? ల్యాప్‌టాప్స్‌లో ప్రాక్టీస్ చేస్తుర్రా? కోడింగ్ చేస్తుర్రా? చేస్తుర్రా? అమ్మ మీరు నందిని సాగర్ చేస్తుర్రమ్మా? రైట్. మీరు డ్యూటీకి పోతున్నట్టుందిగా సూర్య బ్రో. అవునా? ఓకే. ఓకే. రైట్. టైం వీలు చూసుకొని మీరు గూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఓకేనా? మనకు అక్టోబర్‌లో హైరింగ్ ఉంది. రైట్. బీ ప్రిపేర్. డైలీ క్లాస్‌కి అటెండ్ అవ్వండి. డైలీ క్లాస్‌కి అటెండ్ అవ్వండమ్మా. డైలీ క్లాసెస్ అనేది ఇంకా లీవ్ తీసుకోకుండా డైలీ రన్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండమ్మా. క్లియర్. నౌ జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ వన్ బై ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీ అందరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నో ప్రాబ్లమ్ అండి. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. మనం నెక్స్ట్ వన్ 5 వాల్యూ కనుక్కుందామమ్మా. 5 వాల్యూకి యెస్ ఆర్ నో? 5కి కనుక్కుందామమ్మా. వెయిట్ చేయండి మీరే చెప్పండమ్మా. 5కి కనుక్కుందాం. మీ చేత చెప్పిస్తా. నో ప్రాబ్లమ్ వెయిట్ చేయండి. మీతోనే చెప్పిస్తాం. ఎందుకంటే మీరు రేపు జాగ్రత్తగా గమనించండమ్మా. ఇన్‌కమ్ సరిపోదు. రైటా? ఆఫీస్‌లో 25 అలా వస్తే ఇన్‌కమ్ అనేది సరిపోదమ్మా. ఫర్ సపోజ్ అనుకుందాం. ఇన్‌కమ్ అనేది సరిపోదు. ఇన్‌కమ్ సరిపోనప్పుడు ఏం చేస్తారమ్మా? క్లాసెస్ చెప్పుకోవాలనుకుంటారు. క్లాసెస్ చెప్పాలనుకుంటారు. పైథాను లేకపోతే ఇంకోటి చెప్పాలనుకుంటారు. వాళ్ళకి కొండ గుర్తులు చెప్తే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేయరమ్మా. ఎందుకంటే ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అవుట్‌పుట్లు ఎలా వచ్చినాయనేది ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అందుకోసం మేము ఒక టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆ స్టూడెంట్‌కి షార్ట్ కట్ మెథడ్స్‌కి అలవాటు పడనియ్యమమ్మా. రైట్. ఏదైనా సరే ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడమే ఉంటది. షార్ట్ కట్ మెథడ్స్‌కి అలవాటు చేయడం అయితే ఉండదు. మీరు గూడా మన షార్ట్ కట్ మెథడ్ అయితే చెప్తామా. అందుకని నేను ఫస్ట్‌లో మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్పట్లేను. ఫస్ట్‌లో అవుట్‌పుట్ ఎలా వచ్చిందో టు జెడ్ ఇన్ డీటెయిల్‌గా లోపల ఏం వర్క్ జరుగుతుందో చెప్పిన తర్వాతనే లోపల ఏం వర్క్ జరుగుతుందో చెప్పిన తర్వాతనే మీకు నేను షార్ట్ కట్ వే చెప్తా అంటున్నమ్మా. దయచేసి ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ నాట్ ఏ ఆర్డర్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. షార్ట్ కట్ మెథడ్స్‌కి అలవాటు పడకండి. దయచేసి షార్ట్ కట్ మెథడ్స్‌కి అలవాటు పడకండి. షార్ట్ కట్ మెథడ్‌కి అలవాటు పడితే ఫ్యూచర్‌లో లాస్ అయితారమ్మా. జాగ్రత్తగా గమనించండి. మన నెక్స్ట్ వన్ 5 యొక్క బైనరీ వాల్యూ కనుక్కుందామమ్మా. 5కి అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దామమ్మా ఒకసారి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. కాంప్లిమెంటరీ ఆఫ్ 5. జాగ్రత్తగా ఫస్ట్ కాంప్లిమెంటరీ ఆఫ్ 5 కనుక్కునే ముందు మనం ఏ 5కి వాల్యూ కనుక్కోవాలమ్మా చెప్పాలి. పాజిటివ్ 5 యొక్క వాల్యూ కనుక్కోవాలి. పాజిటివ్ 5 ఇక్కడ పాజిటివ్ వాల్యూ మీన్స్ ఎంతమ్మా? 0 మీన్స్ పాజిటివ్. రిమైనింగ్ పాజిటివ్ బిట్స్ విల్ డైరెక్ట్‌లీ లొకేట్ ఇంటూ మెమరీ. డైరెక్ట్‌లీ లొకేటెడ్ ఇంటూ మెమరీ. అంతేనమ్మా. డైరెక్ట్‌లీ లొకేటెడ్ ఇంటూ మెమరీ. రైట్. ఇన్ ద లాస్ట్ 5 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? 5 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? 101. వెరీ గుడ్. 101. నెక్స్ట్ మనం పాజిటివ్ 5 కనుక్కున్నామమ్మా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ వన్ కాంప్లిమెంటరీ ఆఫ్ 5 కనుక్కోవాలమ్మా. ఇన్ కాంప్లిమెంటరీ అంటే అమ్మా 0 మీన్స్ 1, 1,
1, 1 రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇన్ కాంప్లిమెంటరీ 0 మీన్స్ 1. కాంప్లిమెంటరీ అంటేనే 0 మీన్స్ 1. 1 మీన్స్ 0. 0 మీన్స్ 1. 1 మీన్స్ 0 అమ్మ రైటా. ఇందులో ఫస్ట్ బిట్ అనేది పాజిటివా? నెగెటివ్ అమ్మా? పాజిటివా? నెగెటివా? నెగెటివ్. వెరీ గుడ్. నెగెటివ్. రైటా. మన అవుట్‌పుట్ ఇప్పుడు నెగెటివా? పాజిటివా అమ్మ వచ్చేది? మనకు అవుట్‌పుట్ నెగెటివ్ వస్తదా? పాజిటివ్ వస్తదా? ఏమొస్తదమ్మ చెప్పాలి? నెగెటివ్ వస్తదమ్మ రైటా. నెగెటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ చెప్పాలి. నెగెటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్. వెరీ గుడ్. నెగెటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్ అమ్మ రైటా. నెగెటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒక సైడ్‌కి రాసేస్తున్నామ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒక సైడ్‌కి రాసేస్తున్నా. రైట్ హియర్ 1, 0, 1, 0 అమ్మ రైటా. 1, 0, 1, 0 రైటా. ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్ కనుక్కునే దానికంటే ముందు ఏ 2's కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేయాలమ్మా? వన్స్ కాంప్లిమెంట్‌లే కన్వర్ట్ చేయాలి. ఇన్ కాంప్లిమెంటరీ మీన్స్ 1 మీన్స్ హౌ మచ్? 0, 0, 0 రైట్. 0, 0, 0, 0, 0, 0, 0, 0 రైట్. ఇక్కడ 1 మీన్స్ 0, 0 మీన్స్ 1, 1 మీన్స్ 0, 0 మీన్స్ 1 అమ్మ రైటా. ఇప్పుడు మనకి 2's కాంప్లిమెంట్ ఉన్న డేటా వన్స్ కాంప్లిమెంట్‌కి కన్వర్ట్ చేసేసినామమ్మా. ఇప్పుడు ఈ వన్స్ కాంప్లిమెంట్‌లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఈ వన్స్ కాంప్లిమెంట్‌కి ఏం చేయాలమ్మా మనం చెప్పాలి. వన్స్ కాంప్లిమెంట్‌కి ఏం చేయాలి? +1 అనేది యాడ్ చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా. ఇక్కడ 1, 1 ఉంది గదని ఇక్కడ అవుట్‌పుట్ 2 రాదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ 1, 1 ఉంది గదని ఇక్కడ అవుట్‌పుట్ 1 + 1 2 రాదమ్మా. రైటా. 1, 1 0 క్యారీలో 1 ఉంటదమ్మా. రైటా. ఇక్కడ 1, 1, 0 ఎలా వచ్చిందో రైట్. ఇక్కడ ఎవరన్నా ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నారమ్మా? ఈసీఈ ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? ఈసీఈ. ఎవరమ్మా? నందిని సాగర్ ఈసీఈనా మీరు? ఈసీఈలో రైటా. ఈసీఈలో మీకు రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. బిట్స్ గురించి ఉంది గదమ్మా! బిట్స్ గురించి ఉంటది. రైటా. ఇక్కడ 1, 1కి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 1, 1 ఇక్కడ 0 క్యారీలో 1 ఎలా వచ్చిందో రైటా. ఈసీఈలో ఇన్ డెప్త్‌గా ఉంటదమ్మా. మ్యాథమెటిక్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకు 1, 1 ఉంటే ఇక్కడ అవుట్‌పుట్ 0 క్యారీలో 1 ఉంటదమ్మా. ఇక్కడ 0 + 1 ఎంతమ్మా చెప్పాలి? 0 + 1 ఎంత? 0 1 0 + 1 1 ఇక్కడ 1 అలాగే ఉంది. 1 అలాగే దిగిపోద్దమ్మా. నౌ నెక్స్ట్ వన్ 0. నౌ ఇక్కడ 0, 0, 0 అండి రైటా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 1, 1, 0 దేని యొక్క బైనరీ వాల్యూ అంటే 6 యొక్క బైనరీ వాల్యూ అమ్మ రైటా. 6 యొక్క బైనరీ వాల్యూ ఇన్ కాంప్లిమెంటరీ ఆఫ్ 5. అవర్ ఫస్ట్ వాల్యూ ఈజ్ నెగెటివ్ బికాస్ ఆఫ్ అవర్ అవుట్‌పుట్ ఆల్సో నెగెటివ్ అమ్మా. రైట్. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ 5. ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ 5 వచ్చిందమ్మా. -6 వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు చెప్పండమ్మ ఇగ. దీన్ని బట్టి, దీన్ని బట్టి నౌ ఇక్కడ నేను ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ 6 వాట్ ఈస్ అవుట్‌పుట్? వెరీ గుడ్. అంతేనమ్మా. షార్ట్ కట్ అయిపోయింది అంతే.
కాంప్లిమెంటరీ ఆఫ్ 7 వాట్ ఈస్ ద అవుట్‌పుట్? -8 అంతే. నౌ నెక్స్ట్ వన్ కాంప్లిమెంటరీ ఆఫ్ 8 వాట్ ఈస్ ద అవుట్‌పుట్? -9. నౌ కాంప్లిమెంటరీ ఆఫ్ 9 వాట్ ఈస్ ద అవుట్‌పుట్? -10 కాంప్లిమెంటరీ ఆఫ్ 10 మీన్స్ -11 అంతే. దిస్ ఈస్ ద షార్ట్ కట్ వే. దిస్ ఈస్ ద కొండ గుర్తు. అంతేనమ్మా. -6, -7, -8, -9, -10, ఇప్పుడు నేను రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ప్రింట్ ఆఫ్ కాంప్లిమెంటరీ 100 తీసుకున్నాం. వాట్ ఈస్ అవుట్‌పుట్? -101 అంతేనమ్మా. -101 అంతే. రైటా? +1 దాని ముందు మైనస్ తగిలిస్తే అదేనమ్మా అవుట్‌పుట్. అర్థమైందమ్మా? అవుట్‌పుట్ ఎలా వచ్చిందో అర్థమైందా? షార్ట్ కట్ వేస్‌కి బానిసలవ్వకండి. రైట్ క్లియర్? రైట్ అమ్మ. పదే పదే చెప్పేది నేనేంటంటే అదే చెప్తున్నా. రైట్ షార్ట్ కట్ వేస్‌కి అలవాటు పడితే రైట్ మన మైండ్ ముద్దువారిపోద్దమ్మా. రైట్ మీరు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో చేస్తున్నారమ్మా ప్రాక్టీస్? ఎడిట్ ప్లసేనా? వెరీ గుడ్. అమ్మ నందిని సాగర్ మీరు? సేమ్. వెరీ గుడ్ అమ్మా. ఎక్సలెంట్. ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్. ఎక్సలెంట్. రైట్. నేను ఇన్ని బ్యాచ్ స్టూడెంట్స్‌ని చూసినా గదా! రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నా బ్యాచెస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కళ్ళు ఆన్సర్ చేసి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు తప్ప ఆన్సర్‌లు చేసేవాళ్ళు కాదమ్మా మిగతా వాళ్ళు. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నామ్మా రైటా. రెస్పాండ్ అవుతున్నారు. ఆన్సర్స్ చేస్తున్నారు. రైట్ మంచిగా అర్థం చేసుకుంటున్నారు. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. నేను మాటిస్తున్నమ్మా రైటా. మీకు జాబొచ్చేంత వరకు గాదు. జాబ్ వచ్చిన తరువాత కూడా జాబొచ్చేంత వరకు గాదమ్మా. జాబ్ వచ్చిన తరువాత గూడా ఈ ప్రకాష్ ఈ ప్రకాష్ సార్ మీకు ఎప్పటికి హెల్ప్‌ఫుల్‌గానే ఉంటాడమ్మా. దిస్ ఈజ్ మై ప్రామిస్. గుర్తుపెట్టుకోండి. చదవండి. చదువుని మాత్రం బంద్ జేయకండి. ప్రాక్టీస్ చెయ్యండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తదమ్మ రైటా. పైథాన్ ఎంత ఈజీగుందమ్మా? ఈజీగుందా? టఫుందా? ఇప్పటి వరకు జెప్పింది. ఫ్రమ్ స్టార్టింగ్ టు దిస్ పార్ట్. ముందు ఇంకా ఈజీ. డీజాంగో ఒకటి, తర్వాత మీకు నేను హెచ్‌టీఎంఎల్ ఒకటి, సీఎస్ఎస్ ఒకటి, జావా స్క్రిప్ట్ ఒకటి, ఎస్‌క్యూఎల్ అని, డీబీఎస్‌క్యూఎల్ 3 అని రైటా అందరూ కష్టం, 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 కష్టం అని భయపెడతారమ్మా. భయపెడతాడు. భయపెట్టే వాళ్ళు చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండమ్మా. భయపడకండి. చాలా సింపుల్ అమ్మా. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. మీ అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్పకపోతే మీ ఒక్క రూపాయి, ఒక్క పైసా, రూపాయి బిళ్ళతో సహా నేను రిటర్న్ ఇచ్చేయడానికి రెడీ. దిస్ సెకండ్ ఆల్సో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ అందరికి అర్థమవుతది. మీ అందరికి అర్థం కాకపోతే విత్ పైసతో సహా నేను రిటర్న్ చేస్తామ్మా ఈ డైలాగ్ ఎవ్వడు చెప్పడు. వర్షం వస్తుందమ్మా. అమ్మ వెయిట్ చేయండి. అలాగే వెయిట్ చేయండి. ఇంట్లోకెళ్ళి చెప్తామ్మా. వెయిట్ చేయండి. అలాగే వెయిట్ అమ్మా. వెయిట్ చేయండి అమ్మా. ఎవ్వరు స్కిప్ అవ్వకండి. వెయిట్ చేయండి. 1 సెకండ్. రైట్. తమ్ముడు కొంచెం హెల్ప్ చేస్తావా? హెల్మెట్ తీసుకురావా? అంటే నా చేతిలో ఒక చేతిలో ల్యాప్‌టాప్ ఉంది. ఒక చేతిలో హెల్మెట్ ఉంది కదా అందుకని. అయ్యో! జల్లు కురుస్తానే ఉంది కదా!
తమ్ముడు 1 సెకండ్. 1 సెకండ్ కొంచెం ఈ ల్యాప్‌టాప్ గూడా పట్టుకోవా? వెళ్ళిపోకండమ్మా వెయిట్ చేయండి 1 సెకండ్. అబ్బో! పెద్దగయింది వర్షం. 1 సెకండ్. తమ్ముడు 1 సెకండ్ తమ్ముడు. ఒక్క నిమిషం. తీసేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. నా వాయిస్ వస్తుందమ్మా? రైట్ వస్తుందమ్మా వాయిస్? కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయరా ప్లీజ్. రైట్ ఓకే 1 సెకండ్. రైట్ ఓకే. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి నౌ హియర్ ఐ టేక్. ఓకే రైట్ షార్ట్ కట్ వే అర్థమైంది కదమ్మా. నౌ జాగ్రత్తగా గమనించండి. సి ఈ 8 పాయింట్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ ఇప్పటి వరకు ఎలా అయితే వింటున్నారో రైట్ నెక్స్ట్ కూడా అలాగే వినండి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి రైట్ ఇక్కడ మనం నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం పాజిటివ్ వాల్యూస్ కనుక్కున్నామా నెగిటివ్ వాల్యూస్ కనుక్కున్నామమ్మా? అవుట్పుట్ పాజిటివ్ కనుక్కున్నామా నెగిటివ్ కనుక్కున్నామా? 1 సెకండ్. కాంప్లిమెంటర్ ఆఫ్ 4కి మనం అవుట్పుట్ కనుక్కున్నామా లేకపోతే కాంప్లిమెంటరీ ఆఫ్ -4కి కనుక్కున్నామమ్మా? కాంప్లిమెంటరీ ఆఫ్ +4కి మాత్రమే కనుక్కున్నామమ్మా. రైటా? ఎప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మనం కాంప్లిమెంటరీ ఆఫ్ -4 యొక్క వాల్యూ కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ -4 యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నెగటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ negative values will jump into negative values will jump into 2's complement, right? Negative values will jump into 2's complement. ఎప్పుడు మనం 2's complement కనుక్కోవాలమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 2's complement డేటా కనుక్కుంటే ఎప్పుడు మనకు నెగిటివ్ వాల్యూ యొక్క డేటా అనేది అర్థమైందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ నేను 2's complement డేటా కనుక్కోవాలంటే ఫస్ట్ నేను పాజిటివ్ ఆఫ్ 4 కనుక్కోవాలమ్మా. 0 0 0 0 ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేనమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0 1 0 0 1 సెకండ్. నౌ కాంప్లిమెంటరీ ఆఫ్ 4 రైటా? ఇది జస్ట్ కాంప్లిమెంటరీనమ్మా. రైటా? ఇది జస్ట్ కాంప్లిమెంటరీ మాత్రమే. జాగ్రత్త గుర్తు. కాంప్లిమెంటరీ మీన్స్ 0 మీన్స్ 1 0 మీన్స్ 1 0 మీన్స్ 1 0 మీన్స్ 1. నౌ 0 మీన్స్ 1 1 మీన్స్ 0 0 మీన్స్ 1 0 మీన్స్ 1 అమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ కాంప్లిమెంటరీ అమ్మా. రైటా? ఎప్పుడు మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలమ్మా. రైటా? ఇది జస్ట్ మనకి 1's కాంప్లిమెంట్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ మనకి 1's కాంప్లిమెంట్. ఎప్పుడు మనం 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఈ 1's కాంప్లిమెంట్కి ఏం చేయాలమ్మా? ఈ 1's కాంప్లిమెంట్కి ఏం చేయాలి? రైట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వెయిట్ చేయండి. సి చూడండి ఒకసారి వెయిట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీ అందరికీ. సి ఇందాక నేను ఈ వాల్యూ తీసుకోలేదమ్మా. రైటా? ఇందాక నేను ఈ వాల్యూ తీసుకోలే. ఓన్లీ ఇక్కడ వరకే తీసుకొని ఈ వాల్యూస్ అన్ని 2's కాంప్లిమెంట్లోకి జంప్ అయినాయి అని చెప్పినమ్మా. సార్ నువ్వు ఈ వాల్యూస్ మొత్తం 2's కాంప్లిమెంట్లోకి జంప్ అయినాయి. ఈ వాల్యూస్ మొత్తాన్ని నేను ఇప్పుడు 1's కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేయాలని చెప్పినా లేదమ్మా సార్ నువ్వు? అయ్యో రెస్పాండ్.
చెప్పినా లేదమ్మా? వాయిస్ వస్తుందమ్మా? మై వాయిస్ ఈస్ క్లియర్ అమ్మ నందిని సాగర్ మీరు. మా వాయిస్ వస్తుందా? రైట్ జాగ్రత్తగా గమనించండమ్మ. రైట్ ఇక్కడ కాంప్లిమెంటర్ ఆఫ్ 4లో ఇవన్నీ 2's కాంప్లిమెంట్‌లో ఉన్నాయని చెప్పుకున్నాం గదమ్మా! ఈ ఫస్ట్ వాల్యూ ఈజ్ నెగెటివ్ వాల్యూ. ఈ వాల్యూ అనేది తీసుకోవద్దు. రైటా ఇక్కడ మనకు 2's కాంప్లిమెంట్‌లో వాల్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం గదమ్మా! ఎస్ఆర్ నో? రైట్. ఎప్పుడు మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎప్పుడు నేను ఈ నెగెటివ్ వాల్యూని కూడా తీసుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. ఈ నెగెటివ్ వాల్యూస్‌ని కూడా తీసుకున్న ఫస్ట్ వాల్యూని కూడా తీసుకుంటున్నామ్మా. ఫస్ట్ వాల్యూని కూడా తీసేసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి +1 అనేది యాడ్ చేస్తున్నామ్మా. +1 అనేది యాడ్ చేసినప్పుడు ఇప్పుడు 1 + 1 అవుట్‌పుట్ ఎంతమ్మా? 1 + 1 అవుట్‌పుట్. 1 + 1 ఇందాకనే చెప్పిన 1 + 1 1 + 1 క్యారీలో ఎంత ఉంటదో అవుట్‌పుట్‌లో ఎంత వస్తదమ్మా? 0 క్యారీలో 1 ఇక్కడ 1 + 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 + 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 0 క్యారీలో అవుట్‌పుట్ ఎంతమ్మా? 1 ఇక్కడ 0 + 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 ఇక్కడ 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 నౌ నెక్స్ట్ 1 ఇక్కడ 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 ఇక్కడ 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 ఇక్కడ 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 ఇక్కడ 1 అమ్మ రైటా? ఇది మనకిప్పుడు కాంప్లిమెంటరీ ఆఫ్ ఓకేనమ్మా. ఇది మనకిప్పుడు మనకు -4 యొక్క అవుట్‌పుట్ ఇదమ్మా. రైటా? -4 యొక్క అవుట్‌పుట్ ఇది. రైటా? -4 యొక్క అవుట్‌పుట్ దిస్ ఈస్ ద -4 అవుట్‌పుట్. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. -4 అవుట్‌పుట్ ఎంతొచ్చిందమ్మా? 1, 1, 1, 1 నౌ ఇక్కడ 1, 1, 0 వచ్చింది కదమ్మా అవుట్‌పుట్. యెస్ ఆర్ నో? ఇది మనకు -4 అవుట్‌పుట్ అమ్మా. ఎప్పుడు మనం కాంప్లిమెంటరీ ఆఫ్ -4 కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే ఎంతమ్మా చెప్పాలి? కాంప్లిమెంటరీ మీన్స్ వాట్? 0 మీన్స్ 1 మీన్స్ 0, 0 మీన్స్ 1 అమ్మ. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నో ప్రాబ్లమ్. వెయిట్ చేయండమ్మ రైటా? ఇది నేను ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నో ఇష్యూ. వెయిట్ చేయండమ్మ. జాగ్రత్తగా గమనించండి. చూడండమ్మ ఒకసారి. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఆఫ్ -4 యొక్క అవుట్‌పుట్ అనేది మనకు రావాలమ్మా. రైటా? నెగెటివ్ కదమ్మా ఇది. నెగెటివా? పాజిటివ్ అమ్మా ఇదిప్పుడు? ఇది పాజిటివా? నెగెటివా చెప్పాలి? పాజిటివా? నెగెటివా? నెగెటివ్. రైటా? నెగెటివ్ వాల్యూస్ మొత్తం 2's కాంప్లిమెంటే కదమ్మా నెగెటివ్ అంటే. యెస్ ఆర్ నో? నెగెటివ్ వాల్యూస్ అంటే 2's కాంప్లిమెంటే కదా! ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్ డేటా అనేది కనుక్కోవాలమ్మ రైటా? 2's కాంప్లిమెంట్ డేటా అనేది కనుక్కోవాలి. 2's కాంప్లిమెంట్ కనుక్కునే దానికంటే ముందు ఫస్ట్ మనం పాజిటివ్ ఆఫ్ 4 కనుక్కోవాలమ్మా. పాజిటివ్ ఆఫ్ 4 కనుక్కున్న తర్వాత దీన్ని మనం జస్ట్ కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేయాలి. కాంప్లిమెంట్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ కాంప్లిమెంట్‌కి 1 అనేది యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ రిజల్ట్ అనేది వచ్చేసిందమ్మ రైటా? 2's కాంప్లిమెంట్ రిజల్ట్ వచ్చేసింది. మైనస్ నెగెటివ్ మీన్స్ నెగెటివ్ వాల్యూస్ విల్ జంప్ ఇంటూ 2's కాంప్లిమెంట్. ఎప్పుడు మనకి వాల్యూస్ మొత్తం రైట్ 2's కాంప్లిమెంట్ లో ఉన్నాయమ్మా. రైట్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ జస్ట్
-4 అమ్మ. జస్ట్ -4 అవుట్‌పుట్ ఇది. రైట్. జస్ట్ -4 అవుట్‌పుట్. ఎప్పుడు మన రిక్వైర్‌మెంట్ జస్ట్ -4 కాదమ్మా. ఎప్పుడు మన రిక్వైర్‌మెంట్ ఏంటి? కాంప్లిమెంటరీ ఆఫ్ -4. కాంప్లిమెంటరీ ఆఫ్ -4 అమ్మ. అవర్ అవుట్‌పుట్ ఈస్ కాంప్లిమెంటరీ ఆఫ్ -4. ఇక్కడ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. జస్ట్ మనకు -4లో ఫస్ట్ వాల్యూ జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సారీ అమ్మా. ఇక్కడ కాంప్లిమెంటరీ ఆఫ్ -4లో 0 వచ్చిందా 1 వచ్చిందా ఫస్ట్? 0 వచ్చిందా 1 వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? 0 వచ్చిందమ్మా. 0 మీన్స్ పాజిటివ్ ఆర్ నెగెటివ్? పాజిటివ్. అవర్ అవుట్‌పుట్ ఆల్సో పాజిటివ్ అమ్మా. రైట్. ఇక్కడ 1, 1 అనేది మనకు 3 యొక్క బైనరీ వాల్యూ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 1 జార్ 2 రిమైండర్ 1. 1 1 అనేది 3 యొక్క బైనరీ వాల్యూ. మనకు కాంప్లిమెంటరీ ఆఫ్ -4 మన రిక్వైర్మెంట్ కాంప్లిమెంటరీ ఆఫ్ -4 కాబట్టి రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మన ఫస్ట్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. అవర్ అవుట్‌పుట్ ఈస్ పాజిటివ్ అమ్మ. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. సి ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ -4. కాంప్లిమెంటరీ ఆఫ్ -4 అవర్ అవుట్‌పుట్ ఈస్ 3 వచ్చిందా రాలేదా ఎస్ఆర్‌ను? 3 వచ్చిందా రాలేదా? రైట్. వచ్చేసిందమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ అమ్మ. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేద్దామమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేద్దామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ జంప్ అయిపోదామా? ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేద్దామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ జంప్ అయిపోదామమ్మా. స్నేహానందిని. రైట్. ఇప్పుడొస్తుందమ్మా వాయిస్. ఇప్పుడు ఓకేనా? హలో. రైట్. ఓకే. రైటా. ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందామా? నెక్స్ట్ టాపిక్‌లోకి జంప్ అయిపోదామమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మనం ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకొని వెళ్ళిపోదామమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. దానికంటే ముందు రైట్ అని నేను ఎందుకు చెప్తున్నానో రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైట్. 1 సెకండ్. పెయింట్. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మ అవుట్‌పుట్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ -3. వాట్ ఈస్ అవుట్‌పుట్? 2 ఈజ్ అవర్ అవుట్‌పుట్. అంతేనమ్మా. 2 ఈజ్ అవర్ అవుట్‌పుట్. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ కాంప్లిమెంటరీ ఆఫ్ -100. వాట్ ఈస్ అవుట్‌పుట్? 99. అంతే. రైట్. ఎక్సలెంట్ అమ్మా. రైట్. 99 అంతేనమ్మా. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్ కాంప్లిమెంటరీ -65. వాట్ ఈస్ అవుట్‌పుట్? -65. వాట్ ఈస్ అవుట్‌పుట్? 60. 4. రైట్. వెరీ గుడ్ అమ్మా. 64. నౌ ఇప్పుడు చెప్పండి ప్రింట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ 64. వాట్ ఈస్ అవుట్‌పుట్? 65ఆ? -65. రైటా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. -65 రైటా. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. రైట్. గుర్తుపెట్టుకోండమ్మా. క్లియర్ అర్థమైందమ్మా? ఇంతవరకు క్లియరా? రైట్. జాగ్రత్తగా గమనించండి. అమ్మ నందిని సాగర్ ఇంతవరకు క్లియర్ అమ్మా? రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్. ఓన్లీ మనకు బిట్ వైజ్ ఈ ఒక్క ఆపరేటర్కి మాత్రమే ఇలా ఉంటదమ్మా. రైట్. నెక్స్ట్ ఆపరేటర్స్కి ఇలా ఉండదు. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ కదమ్మా. సార్ నువ్వు ఎస్ఆర్ నువ్వు right now next one bitwise left
లెఫ్ట్ షిఫ్ట్ అమ్మ రైటా, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ జాగ్రత్తగా గమనించండి. రైటా ఇది మస్తు తమాషాగా ఉంటదమ్మా. రైట్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మస్తు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 రైటా 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అమ్మ రైటా. వాట్ ఈస్ ద అవుట్పుట్ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. రైటా హౌ టు ఫైండ్ అవుట్పుట్ ఆఫ్ 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ చెప్పాలమ్మా. లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 రైట్ జాగ్రత్తగా గమనించండి. సి ఫస్ట్ మనం 10 యొక్క బైనరీ వాల్యూ కనుక్కోవాలమ్మా. 10 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? చేసి చెప్పండి అమ్మా. 10 యొక్క బైనరీ వాల్యూ ఎంత? చేసి చెప్పాలి. 10 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? చేయాలమ్మా. లెక్క చేయాలి. ఎల్సిఎం అయినా లేకపోతే మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి అమ్మా. 10 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? 10 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? చేస్తురమ్మా. మా స్నేహానందిని చేస్తురా? 1001 కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయండి అమ్మా. చేయాలి. కరెక్ట్ చేయాలి. ఎల్సిఎం కరెక్ట్ చేయాలి. రిమైండర్స్ కరెక్ట్ చెక్ చేయాలి. టెన్ యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? నో ప్రాబ్లం. 20 minutes ఉంది ఇంకా టైం. చేయాలమ్మా. టూతోనే చెయ్యాలి. బైనరీ బై మీన్స్ 2. 2తోనే ఎల్సిఎం చేయాలి. మా నందిని సాగర్ ట్రై చేస్తున్నారా? మా రెస్పాండ్. వెరీ గుడ్. 1010 అమ్మ రైటా. వెరీ గుడ్ రైటా. 1010 అమ్మ. 10 యొక్క బైనరీ వాల్యూ ఈజ్ 1010. ఒక్కసారి చెక్ చేద్దాం. రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 2 5 are 10 రిమైండర్ ఈజ్ 0. నౌ నెక్స్ట్ 1 2 2 are 4 రిమైండర్ ఈజ్ 1. ఇక్కడ 2 ఉందమ్మా. 2 1 are 2 రిమైండర్ ఈజ్ 0. అవర్ అవుట్పుట్ ఈజ్ 1010 అమ్మ. రైట్ 10 యొక్క బైనరీ వాల్యూ 1010 రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడు మనకు జాగ్రత్తగా గమనించండి. 10 అనేది పాజిటివ్ వాల్యూనా నెగటివ్ వాల్యూనమ్మా? పాజిటివ్ మీన్స్ 0 or 1? 0 according to 64-bit conversion. Right, remaining positive bits will jump into directly located into memory. Right, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 0 0 0 0 రిమైనింగ్ జీరోస్. లాస్ట్ లో 10 యొక్క బైనరీ వాల్యూ 10 1 0 అమ్మ. రైటా 1010. ఎప్పుడు మనకి అసలైన కథ స్టార్ట్ అయిద్దాం ఇక. రైట్ జాగ్రత్తగా గమనించండి. వీటన్నిటిని నేను డబ్బాలాగా తీసుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. సి ఎక్సలెంట్గా ఉంటుందమ్మా. ఈజీగా అర్థమైపోద్ది. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి ఈజీగా అర్థమైపోద్దమ్మా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇది 10 యొక్క వాల్యూ కదమ్మా. ఎస్ఆర్ ను 10 యొక్క వాల్యూనే కాదమ్మా. ఎస్ఆర్ ను చెప్పాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ అంటే ఇదే కదమ్మా. లెఫ్ట్ అంటే ఇదేనా కాదు ఎస్ఆర్ ను? వాయిస్ బ్రేక్ అవుతుంది. 1 సెకండ్. నౌ ఇప్పుడు వస్తుందమ్మా వాయిస్. ఇప్పుడు వస్తుందా? క్లియర్గా వస్తుందా? రైట్ జాగ్రత్తగా గమనించండి. రైటా దిస్ ఈజ్ 10 యొక్క బైనరీ వాల్యూ. రైటా ఏ 10 యొక్క వాల్యూకే లెఫ్ట్ అంటే ఇదే కదమ్మా. లెఫ్ట్ అంటే ఇదే కదా. ఇది లెఫ్టా రైట్ అమ్మా? ఎస్ఆర్ నో లెఫ్టా రైటా? ఇది
ఈ యారో మార్క్ లెఫ్ట్‌కెళ్తుందా? రైట్‌కెళ్తుందా? లెఫ్ట్‌కెళ్తుందమ్మ రైటా? ఎక్కడ గూడా నేను లెఫ్ట్ అంటున్నమ్మ రైటా? 10 అనే వాల్యూ యొక్క బిట్స్‌కే 10 అనే బైనరీ వాల్యూలో ఏ బిట్స్‌కి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. లెఫ్ట్‌కి 2 బిట్స్ అనేవి షిఫ్ట్ చేస్తున్నామమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్‌కి 2 బిట్స్ అనేవి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 బిట్స్ అనేది రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ లో 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ అనేవి ఫామ్ అయితాయమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ షిఫ్ట్ అంటున్నమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10 అనే బైనరీ వాల్యూకి లెఫ్ట్ సైడ్ కి మనం 2 బిట్స్ అనేవి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ లో 2 ఎంటీ వేకెంట్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అమ్మ. రైటా? 2 ఎంటీ వేకెంట్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 ఎంటీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ జీరో ఓన్లీ అమ్మా. రైటా? ఇక్కడ 1 ఉన్నా, 0 ఉన్నా, రైటా? లెఫ్ట్ సైడ్ లో మనకి లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ లో 2 ఎంటీ వేకెంట్ సెల్స్ ఫామ్ అవుతాయి అమ్మా. ఆ 2 ఎంటీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ జీరో ఓన్లీ. రైట్? మనం ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇది మనకు బైనరీ వాల్యూ కదమ్మా. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ బైనరీ వాల్యూనే కదమ్మా. బైనరీ వాల్యూనా కాదు ఇదంతా? అవునా కాదమ్మా? బైనరీ వాల్యూనా కాదమ్మా? అయ్యో, బైనరీ వాల్యూనే కాదమ్మా అది మొత్తం. బైనరీ మీన్స్ జీరోస్ వన్స్ అమ్మ. బైనరీ వాల్యూనే కాదు అది మొత్తం. అయ్యో రామ! అమ్మ స్నేహ నందిని సాగర్ బైనరీ వాల్యూనే కాదమ్మా? నా వాయిస్ వస్తుందా? ఇక్కడ జీరోస్ వన్స్ ఉన్నాయా లేకపోతే వేరే అనదర్ నెంబర్ ఉందమ్మా? అయ్యో, జీరోస్ వన్స్ ఉన్నాయి, వేరే నెంబర్ ఉందా? జీరోస్ వన్సే ఉన్నాయమ్మ. రైటా? జీరోస్ వన్స్ ఉంటే దట్ ఈజ్ ఏ బైనరీ వాల్యూ. బైనరీ మీన్స్ జీరోస్ వన్స్ అమ్మా. ఇది మొత్తం మనకి బైనరీ వాల్యూ. ఇది మొత్తం మనకి బైనరీ వాల్యూ. ఎప్పుడు మనం ఈ బైనరీ వాల్యూని డెసిమల్ లోని కన్వర్ట్ చేయాలి. డెసి చెప్పండమ్మా. చెప్పండి స్నేహ. రైట్. ఓకే. ఇప్పుడు ఓకేనా? రైట్. జాగ్రత్తగా గమనించండమ్మ. రైట్. ఓకే. మనకిక్కడ జీరోస్ వన్స్ ఉంటే జీరోస్ వన్స్ ఉంటే దట్ ఈస్ ఏ బైనరీ వాల్యూ. దట్ ఈస్ ఏ బైనరీ వాల్యూ. దిస్ ఈస్ ఏ బైనరీ వాల్యూ. ఈ బైనరీ వాల్యూని ఇప్పుడు మనం డెసిమల్‌లోని కన్వర్ట్ చేయాలమ్మా. రైటా? డెసిమల్‌లోని కన్వర్ట్ చేయడానికి మనం పవర్స్ ఇస్తామమ్మా. 2 పవర్ 0, నౌ 2 పవర్ 1, now here 2 power 2, now here 2 power 3, now here 2 power 4, now here 2 power 5, right? 2 power 5, now 2 power 6, now 2 power 7 అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 2 power 7 into 0, వాట్ ఇస్ ద అవుట్పుట్ అమ్మా? 2 power 7 into 0, వాట్ ఇస్ ద అవుట్పుట్? 2 power 7 into 0, వాట్ ఇస్ ద అవుట్పుట్? 2 into 0, 2 into 0, 2 into 0, what is the output? జీరోనే కదమ్మా. అప్పుడు మనకు 2 పవర్ 7 ఇంటూ 0 ఉన్న అవుట్పుట్ జీరోనే కదమ్మా. నౌ 2 పవర్ 6 ఇంటూ 0, వాట్ ఇస్ అవుట్పుట్?
0. Now plus 2 power 5 into 1, what is output? 2 power 5 into 1, what is output? 2 power 5 into 1, what is output? 2 power 5 into 1, what is the output? 2 power 5 amma. 2 power 5, what is the output? 2 into 2 into 2 into 2 into 2. రైటా? 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32. ఈ 32ని ఇంటూ 1 చేస్తే 32నే కదా అవుట్‌పుట్. 32. నౌ ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 0, వాట్ ఈస్ అవుట్‌పుట్? 2 పవర్ 4 ఇంటూ 0, వాట్ ఈస్ అవుట్‌పుట్? 2 పవర్ 4 ఇంటూ 0, వాట్ ఈస్ అవుట్‌పుట్? ఇందా 2 పవర్ 7 ఇంటూ 0, వాట్ ఈస్ అవుట్‌పుట్ అమ్మా? 2 పవర్ 6 ఇంటూ 0, వాట్ ఈస్ అవుట్‌పుట్? 2 పవర్ 4 ఇంటూ 0 అమ్మా. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. రైట్? 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 ఇంటూ 0, 0నే కదమ్మా. 0 ప్లస్ ఓకే. రైట్. రీసౌండ్ వస్తుందమ్మా. వాయిస్ రీసౌండ్ వస్తుందా? 1 సెకండ్. ఇప్పుడు ఓకేనా? వస్తుందమ్మా వాయిస్? నౌ ఓకే? రైట్. జాగ్రత్తగా గమనించండి. సి ఎక్కడ మనకు 2 పవర్ 4 ఇంటూ 0, 2 పవర్ 7 ఇంటూ 0, 0, 2 పవర్ 6 ఇంటూ 0, 0, 2 పవర్ 5 ఇంటూ 1, 32, 2 పవర్ 4 ఇంటూ 0, 0, 2 పవర్ 3 ఇంటూ 1, వాట్ ఈస్ అవుట్పుట్ అమ్మా? 2 పవర్ 3 ఇంటూ 1, వాట్ ఈస్ అవుట్పుట్? 2 పవర్ ఎంతమ్మా చెప్పాలి? 8. వెరీ గుడ్. 2 పవర్ 3 ఇంటూ 1, 8. నౌ 2 పవర్ 2 ఇంటూ 0, 0, ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0, 0, 2 పవర్ 0 ఇంటూ 0, 0 అమ్మ. రైటా? 0 ప్లస్ 0, 0, 0 ప్లస్ 32, 32, 32 ప్లస్ 0, 32, 32 ప్లస్ 8 ఎంతమ్మా? 32 ప్లస్ 8 ఎంత? 40 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మ. రైట్. ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నో ప్రాబ్లమ్. రైట్. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. 40 అవుట్‌పుట్ వచ్చిందా రాలేదమ్మా? 40 అవుట్‌పుట్ వచ్చిందా రాలేదా? ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామ్మా. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా ఇంకా. 1 సెకండ్. రైట్. ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడొస్తుందా? ఒకసారి చెక్ చేయరా? రైట్. ఇంట్లో ఉంటే ఇదే ప్రాబ్లమ్ అమ్మా. రైట్. టెర్రస్ పైకి పోతేనే వాయిస్ అనేది అందరికి క్లియర్‌గా ఇనిపిస్తది. రైట్. జాగ్రత్తగా గమనించండి. సీ హియర్. నౌ ఒక్కసారి చెక్ చేద్దామా? మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. రైట్. 10 యొక్క బైనరీ వాల్యూ ఈస్ 1010. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. దీనికంటే ముందు మనం 0 జీరోస్ ఎందుకు తీసుకున్నామంటే రైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాక్ట్స్ యాస్ సైన్ బిట్. రైట్. మనం లెఫ్ట్ సైడ్‌కి 2 బిట్స్ అనేవి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోయి రైట్ సైడ్‌లో 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ అనేవి ఫామ్ అయితే మెసార్‌ను 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ 0. రైట్. 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ 0. వెయిట్ చేయండి అమ్మ ఒక్క సెకండ్. 1 సెకండ్ వెయిట్ చేయండి. రైట్. 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ 0. రైటా? ఎప్పుడు మనకి ఇక్కడ జీరోస్ వన్సే ఉన్నాయి కాబట్టి రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు జీరోస్ వన్సే ఉన్నాయి కాబట్టి రైటా? ఇది మొత్తం మనకు బైనరీ వాల్యూ. ఏ బైనరీ వాల్యూని మనం డెసిమల్ లెక్క కన్వర్ట్ చేయడానికి మనకి ఇక్కడ పవర్స్ అనేది తీసుకున్నాం. 2 పవర్ 0, 2 పవర్ 1,
2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. రైట్ ఇక్కడ 2 పవర్ 5 into 1 32. Now 2 power 3 into 1 is 8 అమ్మ. 32 plus 8 is 40 is our అవుట్పుట్ అమ్మ. అర్థమైందమ్మ ఎట్లొచ్చిందో? 40 అవుట్పుట్ ఎలా వచ్చిందో అర్థమైందా? రైట్. ఓకే. నౌ క్వెషన్స్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఫస్ట్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు 10 అనే వాల్యూని దేంట్లోకి కన్వర్ట్ చేయాలమ్మా? 10 అనే వాల్యూని ఎందులోకి కన్వర్ట్ చేయాలి? 10 అనే వాల్యూని ఎందులోకి కన్వర్ట్ చేయాలమ్మా? 10 రైటా? ఓకే. 10ని మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 చేసేటప్పుడు 10 అనే వాల్యూని ఫస్ట్ మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి? బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత 2 బిట్స్‌ని మనం లెఫ్ట్ సైడ్‌కి షిఫ్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 2 బిట్స్ అనేవి ఏమైతాయమ్మా? లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 2 బిట్స్ 2 లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 2 బిట్స్ అనేవి రిమూవ్ అయిపోయి రైట్ సైడ్‌లో 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ అనేవి ఫార్మ్ అయితాయి. ఆ 2 ఎంప్టీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ 0. వెరీ గుడ్. ఎంప్టీ వేకెంట్ సెల్స్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ 0. నౌ నెక్స్ట్ వన్ రైటా? మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. బైనరీ వాల్యూస్‌ని డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయడానికి మనం పవర్ ఎంత నుంచి స్టార్ట్ చేయాలమ్మా? 2 పవర్ 1 నుంచి స్టార్ట్ చేయాలా? 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేయాలా? 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేసి ప్లస్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది వచ్చేస్తదమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు క్లియర్ అమ్మా? అర్థమైంది కదా ఎస్ఆర్‌ను? రైట్ అమ్మ. నందిని సాగర్ మీరు రెస్పాండ్ అవ్వండమ్మా. మైక్ అన్‌మ్యూట్ చేయరా? ప్లీజ్ అన్‌మ్యూట్. రైట్. ఓకే. ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. మీరు ప్రాక్టీస్ చెయ్యండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు రైట్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లమ్. నేను చెప్తమ్మా. రైటా? మీరు ఏ టైంనైనా మెసేజ్ చెయ్యొచ్చు. రైట్. డౌట్ ఉంటే రైట్ మీకు ఏ టైంనైనా సరే మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి నేను రెడీ. రైట్. మీరు ప్రాక్టీస్ చేయండమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతది. క్లియర్ అమ్మా? రైటా? అమ్మ స్నేహ నందిని సాగర్ ఓకే. ఈ వీడియో పెడతండి రైట్. అన్ని వీడియోస్ మీకు సెండ్ చేస్తా. రైటా? అన్ని వీడియోస్ మీరు డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ మీరు విన్‌రేర్ అనే ఫైల్ డౌన్లోడ్ చేయండమ్మా. డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. అయిపోద్దమ్మా. క్లియర్ అమ్మా? అంటిల్ దెన్ రైట్ మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. గుడ్ నైట్ టు ఆల్ అమ్మా.